ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. అమ్మవారంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ సమస్యలకి పరిష్కారం లేక ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా సరే మంచిగా పరిష్కరిస్తారండి. నేను కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నానండి. నాకు మంచి ఫలితం వచ్చింది. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీరు థంబ్నెయిల్ చూశారు కదా ఫ్రెండ్స్, 2 నెంబర్స్ ఉన్నాయి కదా. మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ, దుర్గమ్మ తల్లిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇది కేవలం జనరల్ రీడింగ్ ఫ్రెండ్స్, ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. ఓకే ఫ్రెండ్స్, ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు అమ్మవారిని మనసులో ఒక్క నిమిషం ధ్యానం చేసుకుని మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి ఫ్రెండ్స్. ముందుగా మొదటి నెంబర్ అండి. మొదటి నెంబర్ ఎవరైతే అనుకున్నారో మీకు ఏం జరగబోతుంది, మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. కొద్ది రోజుల క్రితమే మీ ఇద్దరూ కూడా గొడవ పడ్డారు. మీ ఇద్దరి మధ్య గొడవ వస్తుంది అని మీరు ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు. మీ ఇద్దరి రిలేషన్లో అయితే అలాంటి గొడవలైతే వచ్చాయి. మీరు ఏదో అనుకుంటే ఇంకోటి ఏదో అయిపోతుంది అనిపిస్తుంది. ఇంకా ఈ సంబంధాలు తెగిపోయాయి అని, అంటే మీరు కావాలి అని కోరుకున్నట్లయితే రిలేషన్షిప్ మళ్ళీ బలపడుతుంది అని వారికి అనిపిస్తుంది. ఈ రిలేషన్ అంతా కూడా ముగిసిపోయింది అని ఆ రిలేషన్ నుండి మూవ్ అయిపోయారు. మీరు వారితో బిజినెస్ చేస్తున్నా, వారితో ఫ్రెండ్షిప్ అయినా, లైఫ్ పార్ట్నర్ అయినా, లవ్ పార్ట్నర్ అయినా ఏదైనా సరే వారికైతే రిలేషన్షిప్ పై నమ్మకం లేదు. వారి నోటి నుండి చాలా చెడ్డ మాటలు కూడా వచ్చాయి. మీరు అలా చేశారు, ఇలా చేశారు అని అనడం వలన మీరు కోపాన్ని తెచ్చుకున్నారు. ఈ క్షణంలో వారైతే గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడైతే వారి మైండ్ అయితే అస్సలు సరిగ్గా లేదండి. ఇప్పుడు వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా. ఇంతకు ముందు అయితే మీ రిలేషన్ చాలా బాగుండేది. ఇప్పుడైతే మీ రిలేషన్లో చాలా గొడవలు వచ్చేసాయి. ఈ సమయంలో మీరు చాలా దుఃఖంలో ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. వారు ఏదైతే పొరపాటు చేశారో దాని వలనే మీరు దుఃఖంలో ఉన్నారు అని అనుకుంటున్నారు. మీరు నిద్రపోవటం లేదని చాలా బాధపడుతున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. నేను ఈ విధంగా ఎందుకు చేశానా అని ఇప్పుడు వారైతే చాలా ఫీల్ అవుతున్నారు. మీరు ఎవరి గురించి అయితే ఈ నెంబర్ చూస్ చేసుకున్నారో వారు మిమ్మల్ని చూస్తూనే ఉండవచ్చు. వారు మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. అలాగే మీకు ఏదో ఒక విషయం అయితే తెలిసింది. అందుకే మీరైతే వారిని నమ్మలేకపోతున్నారు. ఇక మీ రిలేషన్షిప్ ముందు రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటే ఇద్దరి ఫీలింగ్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. మీ ఇద్దరు రిలేషన్ రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అంటే మీరు ఎవరి కోసమైతే ఈ నెంబర్ చూస్ చేసుకున్నారో వారు ఎలా చేస్తారు అని మీరు ఎప్పుడూ కూడా అనుకోలేదు. అలా బాధలో ఉన్నారు. ఎంత మంచిగా రిలేషన్ నడుస్తూ ఉన్నా సరే ఎందుకు వారు ఇలా చేశారు, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉన్నారు కదా. జరిగిందేదో జరిగిపోయింది. బాధ అయితే ఉంటుంది. పనుల మీద మీరు ధ్యాస పెట్టండి. చదువుపై ధ్యాస పెట్టాలి అని అయితే మీరు అనుకుంటూ ఉన్నారు. జీవితం అయితే జీవించాలి కదా అని అనుకుంటున్నారు. చదువైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా జీవితంలో జీవించటానికి ఏదో ఒక ఆధారం కావాలి కదా. విషయాన్ని మీరు ఆలోచిస్తున్నారు. జీవితంలో నాకు సంతోషం ఎప్పుడు వస్తుంది అని మీరు అనుకుంటూ ఉన్నారు. మీరు పడుతున్న బాధని బయట పెట్టాలి అని అనుకోవటం లేదు. మీకు తెలుసు మీ వారంటూ ఎవరూ లేరు అని. మీ బాధని అర్థం చేసుకునేవారు కూడా ఎవరూ లేరు. ఎవరినైతే మీరు నమ్మారో వారైతే ఈ విధంగా చేశారు. ఎవరి కోసమైతే ఈ నెంబర్ అనుకున్నారో వారైతే ఇలా అనుకుంటున్నారు. మీరు చాలా బాధపడుతున్నారు అని, మీకు వారు చాలా చెడ్డవారిగా అనిపిస్తున్నారు అని, వారు మీకు అసలు నచ్చటం లేదు అని విషయాన్ని తలుచుకుని వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది.
జీవితంలో అన్నీ మన ఇష్ట ప్రకారమే జరగాలి అని రూల్ అయితే లేదు కదా. ఈ రిలేషన్షిప్లో మీ ఫ్యూచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక వారు మీ లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదా మీ బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు. ఇలా ఎవరైనా సరే వారితో మీ జీవితం అయితే చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. మీ ఇద్దరి మధ్యలో చాలా అటాచ్మెంట్ అయితే ఉంది. అలాగే మీరు ఆ వ్యక్తిని వదులుకోవాలి అని అనుకోవటం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తిలోనే మీ ఆత్మ ఉంది. ఆ వ్యక్తి మిమ్మల్ని కలవటానికి రావాలి అని మీరు అనుకుంటున్నారు. వారికైతే మీతో ట్రావెల్ చేయాలి అని ఆశపడుతున్నారు. అలాగే మీతో కలిసి బయటికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. మీతోనే వారి జీవితాన్ని గడపాలి అని వారు ఆశపడుతున్నారు. ఇక మీరు ఉంటేనే వారి జీవితంలో అన్నీ ఉన్నాయి అని, మీరు లేకపోతే జీవితమే లేదు అని వారైతే అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మీరు యాక్సెప్ట్ చేయలేకుండా ఉంటారు, వారు కూడా యాక్సెప్ట్ చేయలేకుండా ఉంటారు. కానీ నిజమంతా కూడా మీ ఎదురుగానే ఉంది. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు కూడా యాక్సెప్ట్ చేసినట్లయితే, అలాగే అందరి జీవితంలో కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండవు కదా. ఎవరికైనా సరే ఏదో ఒక ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. ఇది సహజమే, రావాలి కూడా. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అది జీవితం ఎలా అవుతుంది? మీ ఎదురుగా ఉన్న అన్నిటినీ కూడా మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే మీ జీవితంలో రాబోయే కాలంలో మీరు ఎన్నో సంతోషాలు అనేవి చూడబోతున్నారు. మీరు ఒకవేళ ఫీమేల్ అయినట్లయితే, ఒక అబ్బాయి గురించి కోరుకున్నట్లయితే, మీరు చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్తో ఉన్నారు. మీరు ఒక ప్రొఫెషన్లో ఉన్నారు. మొత్తమన్నీ కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. మీకైతే డెసిషన్ తీసుకోవటంలో కొంచెం టైం అయితే పట్టొచ్చేమో, కానీ వారైతే చాలా త్వరగా ఏ డెసిషన్ అయినా సింపుల్గా తీసేసుకుంటారు. ఇక అన్నిటినీ కూడా వారి కంట్రోల్లోనే పెట్టేసుకుంటారు. మీకైతే అసలు ఏం చేయాలి అని అర్థం కావటం లేదా? ఫీమేల్ చూస్తున్నట్లయితే కొద్దిగా ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ మేల్ అయితే ఫీమేల్ పర్సన్ గురించి మీరు అనుకుంటున్నట్లయితే వారితో మీరు ఒక అడ్వైస్ తీసుకోండి. వారి లోపల ఏదో తెలియని పవర్ అయితే ఉంది. డెసిషన్ తీసుకోవటం కోసం ఒక మంచి పవర్ అనేది వారి చేతిలో ఉంది. మీరు మేల్ అయి ఉండవచ్చు, ఒక్కొక్కసారి ఫీమేల్ ఎనర్జీస్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. అందరి గురించి ఆలోచించినప్పుడు ఒక్కొక్కసారి డెసిషన్ అనేవి తీసుకోలేరు కదా. పర్సన్లో ఉన్న క్వాలిటీస్ చాలా చాలా మంచి క్వాలిటీస్. డెసిషన్ తీసుకున్నారు అంటే అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ క్వాలిటీ అనేది అందరిలో కనిపించదు. ఈ రిలేషన్షిప్లో మీరు ఏదైతే కనిపించాలి అని కోరుకుంటున్నారో ఇక అవన్నీ కూడా మీకు భవిష్యత్తులో తప్పకుండా అన్నీ లభిస్తాయి. కాస్త సమయం మీకు రిలేషన్షిప్లో బ్రేక్ మాత్రమే వచ్చింది. మంచి చెడులు అన్నీ కూడా మీ ముందుకి వస్తున్నాయి. మీరిద్దరూ కూడా ఒక మంచి కనెక్షన్లో అయితే ఉన్నారు. మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇక అది చాలా స్వచ్ఛమైనది. ఇక్కడైతే ఒకరికి ఒకరు బాగా తెలుసు, ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. ఎవరిని ఏమీ అడగకండి, ఎవరితోనూ ఏమీ చెప్పకండి. అన్నీ కూడా ఆ దుర్గమ్మ తల్లిపై భారం వేసి హాయిగా ఉండండి. వీలైనంత వరకు ఎదుటివారికి సహాయం చేయండి. భారాన్నంతా కూడా అమ్మవారి మీద వేసేయండి. సో ఫ్రెండ్స్, మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే రీడింగ్ ఇదేనండి. ఈ రీడింగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు రెండవ నెంబరు, మీకు ఇష్టమైన వారి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. మీ ఇద్దరి మధ్య కూడా చాలా స్వచ్ఛమైన ప్రేమ అనేది ఉంది. అవునండి, మీ జీవితం అతి త్వరలోనే మంచిగా మారబోతుంది. మీరు కోరుకున్నట్లుగానే మీ జీవితం అనేది ఉండబోతుంది. ఇక ప్రతి విషయంలో కూడా ఏది చేయాలన్నా మీరు కొంచెం టైం అనేది తీసుకుంటారు. మీరు ఆ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నప్పటి నుంచి కూడా మీరు గమనించే ఉంటారు. ఆ వ్యక్తి అయితే వారి మనసుకు నచ్చిందే చేస్తారు. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, ఎవరైనా సరే వారి మనసుకు నచ్చిందే చేస్తారు. దానికి కూడా ఆలస్యం చేస్తారు. మీరు ఒక మెసేజ్ పెట్టినా కూడా దానిని కూడా చదవకుండా వదిలేస్తారు. ఒక 2-3 రోజుల తర్వాత చదువుతూ ఉంటారు, దానిని అలా వదిలేస్తారు. ఎప్పుడో చిన్న రిప్లై అయితే ఇస్తారు, ఒక్కొక్కసారి అది కూడా చెయ్యరు. వారి మైండ్ మాత్రం ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఏదో ఒక పని ఆలస్యంగానైనా సరే చేస్తారు. వారికి తెలుసు వారి లక్ష్యం ఏమిటి అని. వారు ఏదైతే కోరుకున్నారో దానికి కొంచెం సమయం పడుతుంది. వారైతే మీ నెంబర్ని బ్లాక్ చేశారు. ప్రస్తుతానికైతే ఆ వ్యక్తి మీతో మాట్లాడటం లేదు. వారి కెరియర్ కోసం చాలా సమయాన్నైతే కేటాయిస్తున్నారు.
ఎక్కువ సమయాన్ని వారి కెరియర్కే ఇంపార్టెంట్ ఇస్తున్నారు. కొద్దిగా ఉన్న సమయాన్ని పూజలపై పెడుతున్నారు. ప్రస్తుతానికి రిలేషన్కి దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారు. అందుకే వారు మీతో మాట్లాడటం లేదు. మీరు ఎవరి కోసమైతే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి గురించి, మీరు ఏం ఆలోచిస్తున్నారో కూడా ఆ వ్యక్తికైతే తెలుసు. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది కూడా వారికి తెలుసు. మీ రిలేషన్షిప్లో వారికి చాలా ఇచ్చారు, ఎంతో సమయాన్ని ఇచ్చారు. ఎప్పుడూ కూడా వారిని కాపాడుతూ ఉన్నారు. మీరు ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ అవుతూ ఉన్నారు. వారి కోపాన్ని చూశారు. ప్రతివారు కూడా రిలేషన్ని కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అది ఫ్రెండ్షిప్ అయినా ఏ రిలేషన్ అయినా సరే, మీరు రిలేషన్ని కాపాడుకోవాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు వారిని బాగా ఇష్టపడుతున్నారు. మీరు వారికి దూరంగా ఉండలేకపోతున్నారు. వారు ఎప్పుడు మాట్లాడతారా అని మీరు ఎదురు చూస్తున్నారు. వారికి కూడా అనిపిస్తుంది ఈ రిలేషన్ ఎప్పటికీ కూడా తెగిపోదు అని. వారు మీ గురించి ఎలా అనుకుంటున్నారు, మీరు ఎటువంటి వారు అంటే మీరు ఏది అనుకుంటే అదే చేస్తారు అని, మీరు పట్టుదల మనిషి అని, అలాగే ఈ సమయంలో మీరు చాలా బాధపడుతూ ఉన్నారు అని, మీరు వారి కోసం ఎదురు చూస్తున్నారు అని, వెయిట్ చేస్తున్నారు అని, అలాగే మీరు ఎక్కువ కాలం కూడా వారి కోసం వెయిట్ చేయలేరు అనే సంగతి కూడా వారికి తెలుసు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే ఎంత సమయాన్నైనా సరే ఒంటరిగా గడిపేయగలరు. వేరే వ్యక్తుల అవసరమైతే లేదు. కానీ మీరు అనుకుంటున్నారు రిలేషన్కి కొత్త ఆరంభం కావాలి అని. మీరు వారిని వివాహం చేసుకోవాలి అని కోరుకుంటున్నారు. మీరు ఎవరి కోసం కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మీతో మాట్లాడుతారు. మిమ్మల్ని బ్లాక్ చేసినట్లయితే అన్బ్లాక్ కూడా చేస్తారు. ఒక్కొక్కసారి మీ మనసులోని మాటలను వారికి కూడా చెప్పరు. వారు కూడా ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడతారు. మీరైతే ఈ రిలేషన్లోనే ఉండాలి అని అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వచ్చారో అంతకు మించి వారికన్నా మంచివారు ఎవరూ కూడా కనిపించలేదు అని అయితే మీరు అనుకుంటున్నారు. ఇక్కడ మీ మధ్య మంచి బాండింగ్ అయితే కనిపిస్తుంది. మీరు ఆ వ్యక్తితో అయితే అన్ని విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. ఇంతకుముందు మీరు ఎవరితోనూ అలా లేరు. ఆ వ్యక్తి అయితే మీకు తప్పకుండా కావాలి. ఎందుకంటే ఆ వ్యక్తి లేకుండా మీరు జీవించలేరు. రాబోయే కాలంలో ఆ వ్యక్తి అయితే మీ వద్దకు వస్తారు, మీతో మాట్లాడుతారు. మీరు ఏ విధంగా అయితే పాజిటివ్గా ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా జరుగుతాయి. కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంది. డెసిషన్ మీ చేతుల్లోనే ఉంది. మీరు ఒక చిన్న పొరపాటు చేయటం వలన మీ రిలేషన్లో బ్రేక్ అనేది వచ్చింది. ఆ పొరపాటు చేయకుండా ఉంటే ఈ రిలేషన్లో బ్రేక్ అనేది వచ్చేది కాదు. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారో, మీ మనసుకి ఏది అనిపిస్తుందో అదే చెయ్యండి. జీవితంలో అన్నీ ఉన్నాయి. దేనికి కూడా బాధపడవలసిన అవసరం లేదు. విశ్వాసంతో ఉండండి. యూనివర్స్ మీద నమ్మకంతో ఉండండి. మొదట్లో అయితే ఈ రిలేషన్కి మీరు అంత ఇంపార్టెంట్ ఇవ్వలేదు. కానీ మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మీకు తెలుస్తుంది ఆ పర్సన్ మీ జీవితంలో ఎంతో ముఖ్యం అని. మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఉండుంటే మీరు ఈరోజు ఇంత బాధపడవలసిన అవసరం లేదు. మీరు కొద్దిగా కాంప్రమైజ్ అవ్వండి. మీ ఫ్యూచర్ అయితే చాలా చాలా బాగుంది. మీరైతే చాలా సైలెంట్గా ఉండండి. మంచి సమయం కోసం ఎదురు చూడండి. మీరు బాధపడవలసిన అవసరం అయితే ఏమాత్రం లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీకు ఏం కావాలో మీకే తెలియటం లేదు. ఆ విషయంపై మీరు ధ్యాస పెట్టండి. మీరు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి వచ్చేయండి. అప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. మీరు దేనికి కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. ఆ పరమేశ్వరుడు మీకు అంతా మంచే చేస్తారు. అమ్మవారి మీద నమ్మకంతో, అయ్యవారి మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా ఉండండి. ఫ్రెండ్స్, విన్నారు కదండి. ఈ రీడింగ్ మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.